once again congratulations and welcome to this wellness revolution guys. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే దిస్ ఈస్ నాట్ ఈజీ. అంటే చాలా మంది వాళ్ళ బయట వర్క్స్ లలో చాలా బిజీ ఉంటున్నారు. బట్ రాదర్ దెన్ మీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈ రోజు మీరు ఈ మీటింగ్ లో ఉన్నారు అని చెప్పేసి అంటే దట్ ఈస్ షోస్ హౌ మచ్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్. మీ హెల్త్ పైన మీరు ఎంత కాన్షియస్ ఉన్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్, let us jump into the actual presentation. Everyone switch on your video so that నేను నా 100% ఇవ్వగలుగుతాను మీకు చాలా క్లియర్ గా. అండ్ let us coming to this wellness revolution guys. Yeah, give me 1 minute. Yeah, and my screen sharing అందరికి కనిపిస్తుందా? Anyone can respond? Yeah, sir. Yes, sir. Thank you so much for your response. And once again, let me introduce myself. I am Kalyan Srinath. I am an independent business owner at Consumer Genomics Company, guys. And today we are going to discuss about one important organ in our body. Without that organ we cannot imagine our life. మన లైఫ్ ని మనం ఇమాజిన్ చేసుకోలేమో. we cannot imagine our self. అంటే మనల్ని మనం ఇమాజిన్ చేసుకోలేమో without that organ. I am going to discuss that organ. Before that, do you believe this fact, let food be the medicine and medicine be the food, by Hippocrates? ఎంతమంది మీరు దీన్ని నమ్ముతున్నారు? if you are believe or not, it's 100% true. బికాస్ ఎందుకు అంటే లాస్ట్ 1 year నుంచి వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సిచ్యువేషన్. మీకు మళ్ళీ క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంటైర్ వరల్డ్ ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. అంటే బిఫోర్ దిస్ 1 year, అంటే బిఫోర్ దిస్ కరోనా, నేను కూడా ఏంటి అని చెప్పేసి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది నాకు కూడా కాన్షియస్నెస్ లేకుండా ఉండే. ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ బిఫోర్ కరోనా. తర్వాత ఏమైంది అని చెప్పేసి అంటే ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక బిగ్గెస్ట్ లెసన్ నేర్పించింది. లెసన్ కాదు, మనకు గుర్తు చేయించింది. మనం తినే ఫుడే మనకు ఒక మెడిసిన్ అని చెప్పేసి. మీరు అది నమ్మిన నమ్మకమైన ఇట్స్ 100% ట్రూ గైస్. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద యాక్చువల్ సబ్జెక్ట్. టుడే మై సబ్జెక్ట్ ఈస్ అబౌట్ కార్డియోవాస్కులర్ హెల్త్. ఎస్ గైస్, యూ హర్డ్ ఇట్ రైట్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ కార్డియోవాస్కులర్ హెల్త్, దట్ ఈస్ కాల్డ్ హార్ట్. మన హార్ట్ గురించే మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం, మనం డిస్కస్ చేయబోతున్నాం. బికాస్ ఎందుకు సార్ ఈ హార్ట్ గురించి మాట్లాడుకోవాలి అని చెప్పేసి అంటే వితౌట్ హార్ట్ వి కెనాట్ లివ్. చాలా మంది ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్పేసి అంటే హార్ట్ లేకుండా మనం బతకలేము, కానీ బతకొచ్చు. ఆర్టిఫిషియల్ గా 555 days మనం బతికే ఛాన్సెస్ ఉంటుంది వితౌట్ హార్ట్. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ గా కూడా బతికే ఛాన్సెస్ ఉంటాయి 555 days. బట్ మనం 100 years హ్యాపీగా బతకాలి అని చెప్పేసి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ హార్ట్ గైస్. జస్ట్ లిటిల్ బిట్ నో అబౌట్ దిస్ హార్ట్. అంటే మేబీ ఇన్ని రోజులు మన వర్క్స్ లో పడి, అంటే మనం స్టడీలో పడేసి, లేదు అంటే మనం చేసే వర్క్ లో, జాబ్ లో, నెక్స్ట్ వచ్చేసి మన ఓన్ వర్క్స్ లో పడేసి ఏంటి అని చెప్పేసి అంటే మనం కొన్ని ఫ్యాక్ట్స్ మర్చిపోతూ ఉంటాం అబౌట్ ది హార్ట్ గురించి. ఏంటి ఆ ఫ్యాక్ట్స్ అంటే, జస్ట్ లిటిల్ బిట్ నో అబౌట్ యువర్ హార్ట్. ఇట్ ఈస్ బీటింగ్ సిన్స్ అవర్ ఫస్ట్ బ్రీత్. మనం ఈ భూమి పైనకి వచ్చిన ఆ సెకండ్ నుంచి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ హార్ట్ ఇట్స్ పంప్ మోర్ దెన్ 60,000 miles ఆఫ్ ఆర్టరీస్ అండ్ వీన్స్. అంటే మన ఎంటైర్ బాడీలో 60,000 miles ఆ బ్లడ్ సప్లై అనేది చేస్తుంది హార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ మజిల్ నీడ్స్ హై ఎనర్జీ. బికాస్ ఎందుకు అని చెప్పేసి అంటే మన ఓన్లీ హార్ట్ నుంచే బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క వీన్ అండ్ ఆర్టరీకి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అని చెప్పేసి అంటే ఆ మూమెంట్ అనేది మనం కోల్పోతాం ఎట్ దట్ పార్ట్. దట్స్ వై దిస్ హార్ట్స్ నీడ్స్ హై ఎనర్జీ. హార్ట్ మజిల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఇన్ అవర్ బాడీ. ఎందుకు హార్ట్ మజిల్ మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ అంటున్నాను అని చెప్పేసి అంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్. దీని గురించి మీకు ఇంకా క్లియర్ గా డిస్కస్ చేస్తాను ఈ నెక్స్ట్ స్లైడ్ లో గైస్. అండ్ ఎందుకు సార్ మనం హార్ట్ పైన యాక్ట్ చేయాలి, ఎందుకు హార్ట్ పైన మనం కాన్షియస్ ఉండాలి అని చెప్పేసి అంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మేబీ మీకు ఈ ఫ్యాక్ట్స్ తెలిసి ఉండొచ్చు, మేబీ తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఫ్యాక్ట్స్. 100% దిస్ ఫ్యాక్ట్స్ విల్ హెల్ప్ యూ. అంటే మీరు మీ హార్ట్ ని కేర్ తీసుకోవడానికి, మీరు మీ హార్ట్ ని కేర్ తీసుకుంటేనే
మీ హార్ట్ మిమ్మల్ని కేర్ తీసుకుంటది ఇక్కడ నుంచి నెక్స్ట్ 100 years వరకు. మీరు అది నమ్మినా నమ్మకపోయినా సరే. అండ్ ఎందుకు సార్ మనం హార్ట్ పైన యాక్ట్ చేయాలి, ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి, హార్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అంటే, ఇన్ ఏ ఇయర్ టోటల్ గ్లోబల్ వైడ్ గా తీసుకుంటే 18 million పీపుల్ ఈ హార్ట్ డిసీజ్ లో చనిపోతున్నారు. 18 million పీపుల్. మీరు ఈ రోజు న్యూస్ లో చూసుంటారు, లైక్ ప్రొడ్యూసర్ చనిపోయినారు అని చెప్పేసి. తన పేరు దొరస్వామి, లైక్ ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు, బట్ తను కూడా ఎందుకు చనిపోయినాడు అని చెప్పేసి అంటే హార్ట్ ప్రాబ్లమ్ తో ఉన్నాయి. అంటే ఆయన చాలా మూవీస్ ని మేక్ చేసినాడు, నాగేశ్వరరావు తోని అండ్ నాగార్జునతోని చాలా మూవీస్ తీసినాడు కూడా తను ఆయన. అంటే లైక్ ఎందుకు చనిపోయినాడు అని చెప్పేసి అంటే బికాస్ ఆఫ్ దిస్ హార్ట్ ప్రాబ్లమ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, హార్ట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. అంటే మనకు వి డోంట్ నో, అది వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. అంటే ఈ హార్ట్ డిసీజ్ తోనే ఎస్పెషల్లీ మెన్స్ కంటే కూడా ఉమెన్స్ లో ఈ హార్ట్ డిసీజ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దీని వల్ల అంటే మనం ఉమెన్స్ కనుక తీసుకుంటే ఎవ్రీ 4 deaths లో కంపల్సరీ 1 death ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లం వల్లనే చాలా మంది చనిపోతున్నారు. అంటే మీరు కూడా చాలా మంది మీ రిలేటివ్స్ లో కానీ లేదు అని చెప్పేసి అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు చూసుంటారు. ఆ రోజు వరకు బాగానే ఉంటారు, నైట్ పడుకునేటప్పుడు కూడా బాగానే పడుకుంటారు, బట్ పొద్దున లేసరికి జస్ట్ ఒక 10 to 15 seconds టైం లోనే చాలా మంది పీపుల్ ని మనం కోల్పోయి ఉంటాం. మీరు ఇక్కడ కనుక చాలా క్లియర్ గా చూస్తే USA లో ఎవ్రీ 40 seconds కి ఒక పర్సన్ చనిపోతున్నారు. ఎవ్రీ 40 seconds. గైస్ జస్ట్ కౌంట్ యువర్ టైం. ఎవ్రీ 40 seconds కి చాలా మంది పీపుల్ చనిపోతున్నారు. అండ్ బై 2030 వరకు ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పీపుల్ ఎంతమంది అవుతారు, చనిపోతారు అని చెప్పేసి అంటే 2.3 crores. దిస్ ఇస్ ద ఎస్టిమేషన్ డెత్స్ ఇన్ నెక్స్ట్ 10 years. 2.3 crores ఎవ్రీ ఇయర్ ఈ హార్ట్ ప్రాబ్లమ్ తో చనిపోతారంట గైస్. అండ్ అకార్డింగ్ టు ఇండియన్ హార్ట్ అసోసియేషన్ 50% ఆఫ్ ఆల్ auto attacks ఇన్ ఇండియన్స్ అక్కర్ అండర్ 50 age. అంటే చాలా మంది మన ఫ్రెండ్స్ లో కూడా, మనం ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ లో కూడా మనం చూసుంటాం 30-35 age 40 age లోనే చాలా మంది సడన్ గా చనిపోయి ఉంటారు, సడన్ డెత్స్. ఇది కూడా ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే అండర్ 50 years ఉన్న ఏజ్ పీపుల్ లోనే చాలా ఎక్కువ డెత్స్ అయితే జరుగుతాయి. అండ్ ఈ డెత్స్ ఎక్కువ జరిగే ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి అంటే 3/4 of CVD deaths takes place in low and middle income countries. And India, it is in middle income, and we are also came from middle class family. That's why అందుకే మనం మిడిల్ లో ఉండొద్దు, అయితే లో అని ఉండాలి, లేదు అంటే అప్ అని ఉండాలి. దిస్ ఆపర్చునిటీ విల్ హెల్ప్ యూ. మీరు అప్ లో ఉండడానికి, అంటే మీరు పూర్ కాకుండా రిచ్ సైడ్ ఉండడానికి ఈ ఆపర్చునిటీ విల్ హెల్ప్ యూ. దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఆపర్చునిటీ గైస్. అండ్ అంటే లైక్ జస్ట్ యూ డిసైడ్, ఈ హార్ట్ ప్రాబ్లమ్ తో ఇలానే చనిపోదామా, లేదు అని చెప్పేసి అంటే హెల్దీగా బతుకుదామా. జస్ట్ యూ డిసైడ్, మీరే డిసైడ్ అవ్వండి. బికాస్ దిస్ ఈస్ నాట్ మై లైఫ్, దిస్ ఈస్ యువర్ లైఫ్ గైస్. అండ్ ఎలా సార్ ఈ హార్ట్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది, ఈ డిసీజ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంటే, అండ్ మన ప్రతి ఒక్క ఆర్గాన్ కి, బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కి, అంటే ప్రతి ఒక్క ఆర్టరీ నుంచే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, అంటే ప్రతి ఒక్క ఆర్టరీ నుంచే బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. ఇలా మనం కనుక తీసుకుంటే ఈ హార్ట్ డిసీజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, హార్ట్ అటాక్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేగ్ బిల్డ్స్ ఇన్ అన్ ఆర్టరీ. ఈ ప్లేగ్ ఎందుకు బిల్డ్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటే, మనం ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకుంటున్నాం, అంటే మన బాడీకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి మనం తీసుకుంటున్నాం, దానిపైన డిపెండ్ అయి ఉంటది. అంటే లైక్ చాలా మందికి ఏంటి అని చెప్పేసి అంటే, వాళ్ళకి పడని ఫుడ్ తీసుకున్నా సరే, అంటే ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నా సరే ఏమవుతుంది అని చెప్పేసి అంటే, ఇప్పుడు మన బాడీ డైలీ 2000 calories మాత్రమే డైజెస్ట్ చేయగలుగుతుంది. మీరు 2000 calories కంటే యాక్సెస్, అంటే ఎక్కువ ఫుడ్ ఇచ్చినారు అనుకోండి, అదేమైపోతుంది అని చెప్పేసి అంటే ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది. అలా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పేసి అంటే, మన బాడీలో ఉండే బ్లడ్ విజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ విజిల్స్ లోనే ఇది ఒక ప్లేగు లాగా ఫామ్ అవుతుంది. అలా ప్లేగు లాగా ఫామ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే, ఈ యాంజైనా అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే, లైక్ ఆ ప్లేగు లాగా ఫామ్ అయిపోయి మన బ్లడ్, అంటే ఆర్టరీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం అనేది చాలా తగ్గిపోతా ఉంటది. అండ్ అంటే మీరు ఈ స్లైడ్ లో కనుక కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ అంటే లోవర్ సైడ్ నుంచి అప్పర్ సైడ్ నుంచి ఆ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతూనే ఉంది. దాని వల్ల ఏంటి అని చెప్పేసి అంటే, ఈ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో ఇది మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటది. అండ్ హార్ట్ అటాక్ అనేది ఎలా వస్తుంది సార్ అని చెప్పేసి అంటే,
మెల్లిమెల్లిగా అది క్లోజ్ అవుతున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లాట్స్ అనేవి ఏర్పడుతున్నాయి చూడండి ప్లేట్ లో. ఆ క్లాట్స్ జరగడం వల్ల, ఆ క్లాట్స్ రావడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే హార్ట్ అటాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి అంటే కంప్లీట్ గా ఇక్కడ ఒక క్లాట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఈ విజల్ నుంచి ఈ విజల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు. దట్ ఈస్ ద కండిషన్ కాల్డ్ హార్ట్ అటాక్. ఎందుకు ఈ హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అంటే యూ కెన్ సీ హియర్ ప్లేగ్ క్రాక్స్ అండ్ బ్లడ్ క్లాట్స్ బ్లాక్ ద ఆర్టరీ. అంటే ప్లేగ్ లో వచ్చిన క్రాక్స్ అండ్ బ్లడ్స్ క్లాట్ అవడం వల్లనే ఆ ఆర్టరీ అనేది క్లోజ్ అయిపోయింది. దాని ద్వారా ఏమవుతుంది అని చెప్పేసి అంటే మన బాడీలో ఆ మజిల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. సో దట్ వీఆర్ అంటే లైక్ ఈ హార్ట్ అటాక్ కి మనం ప్రోన్ అవుతాం ఆ కండిషన్ లో. ఇదంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే ద ఫుడ్ వీఆర్ టేకింగ్. మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకుంటున్నామో మన బాడీకి, ఏవైతే ఫ్యాట్స్ తీసుకుంటున్నామో, ఏదైతే ప్రోటీన్ తీసుకుంటున్నామో దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటది. అండ్ మై సజెషన్ ఈజ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో చూస్ యువర్ ఫుడ్ వైస్లీ. మీరు మీ ఫుడ్ ని ప్రాపర్ గా చూస్ చేసుకోండి. బికాస్ ఎందుకు అని చెప్పేసి అంటే ఇలాంటి క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల కూడా వీఆర్ గెటింగ్ హార్ట్ అటాక్. అందుకే వాళ్ళు అప్పటి వరకు ఒక 1 అవర్ లో, ఒక 1 మినిట్ లో కూడా ఒక పర్సన్ హార్ట్ అటాక్ తో ఎందుకు చనిపోతాడు అని చెప్పేసి అంటే ఇది ఒకేసారి బిల్డ్ అవ్వదు గైస్. ఎవ్రీ ఇయర్ అంటే మీరు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది పీపుల్ ఏమనుకుంటారు అని చెప్పేసి అంటే హార్ట్ అటాక్ వల్ల చనిపోయినాడు అని చెప్పేసి అంటే ఆయనకి సడన్ గా వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటారు. సడన్ గా రాలేదు. అది మెల్లిమెల్లిగా మన హార్ట్ లో ప్లేగ్ రూపంలో ఫామ్ అవుతూ లాస్ట్ లో ఇట్ బికమ్ ఏ హార్ట్ అటాక్. అలా హార్ట్ అటాక్ లాగా అది క్రియేట్ అవుతుంది. జస్ట్ అంటే లైక్ జస్ట్ యూ షుడ్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్. జస్ట్ యూ షుడ్ కాన్షియస్ అబౌట్ యువర్ హార్ట్ ఆల్సో. మీ హార్ట్ ని చాలా కాన్షియస్ గా చూసుకోండి. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ స్టేజ్ నుంచి అది హార్ట్ అటాక్ స్టేజ్ వరకు వస్తుంది అని చెప్పేసి అంటే దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని ప్రాపర్ గా తీసుకోవాలి. అండ్ ఇది రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్. మేబీ మీరు హెల్దీగానే ఉండొచ్చు, మీ బ్లడ్ విజిల్స్ అన్ని ప్రాపర్ గా అంటే మీరు హెల్దీగా ఉన్నా సరే దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ద జీన్స్ కమ్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైతే జీన్స్ వస్తుందో దాని నుంచి కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దిస్ హార్ట్ ప్రాబ్లం, మీకు డయాబెటీస్ అయినా సరే లేదంటే థైరాయిడ్ అయినా సరే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ యువర్ జీన్స్. ద మెయిన్ థింగ్ మన బాడీ ఏదైనా డిసీజ్ కి ఎక్స్పోజ్ అవుతుంది, ఏదైనా డిసీజ్ కి మనం గురవుతున్నాము అని చెప్పేసి అంటే దట్ ఈస్ మెయిన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్. అంటే మనం ఎంత ప్రాపర్ ఫుడ్ తీసుకున్నా సరే మన జెనెటిక్ కోడ్ అంటే మన జీన్ సీక్వెన్స్ ఎట్లా ఉంది, మన జీన్ సీక్వెన్స్ గురించి మనం తెలుసుకోలేకుంటే we cannot control that. మనం దాన్ని కంట్రోల్ చేయలేం గైస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జెనెటిక్స్. దీని వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే, వాళ్ళు ఎంత కాన్షియస్ గా ఉన్న హెల్త్ పైన సరే దే ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఫ్యాక్టర్ దట్ ఈస్ కాల్డ్ జీన్స్. అండ్ కమింగ్ టు సెకండ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ కాల్డ్ ఒబేసిటీ. అంటే లైక్ ఓవర్ వెయిట్. ఇది కూడా జెనెటిక్స్ లోపం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. అండ్ ఫుడ్ పైన మనకు కంట్రోల్ లేకపోవడం వల్ల. అంటే దట్ డజంట్ మీన్ మీరు ఎక్సెస్ ఫుడ్ తినడం కాదు, మీరు ప్రాపర్ గా టైం కి ఫుడ్ తీసుకోకపోయినా సరే మీకు ఈ ఒబేసిటీ అనేది ప్రాబ్లం వస్తుంది. మీరు కనుక అంటే మీ బాడీ వెయిట్ కి మించి ఒక 1 kg వెయిట్ మీరు ఎక్కువ ఉన్నా సరే మీ హార్ట్ ఆ 1 kg వెయిట్ కి బ్లడ్ సప్లై చేయాలి అని చెప్పేసి అంటే ఇట్స్ నీడ్స్ మోర్ ఎనర్జీ. మీరు ఒక 1 kg అంటే లైక్ 1 kg వెయిట్ ఎక్కువ ఉన్నా సరే మీ ఆ 1 kg వెయిట్ కి బ్లడ్ ని సర్క్యులేట్ చేయాలి అని చెప్పేసి అంటే ఇట్స్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ గైస్. అండ్ దట్స్ వై మీ బాడీ వెయిట్, మీ బాడీ మాస్ ఇండెక్స్, మీ బిఎంఐ మీరు ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ స్మోకింగ్, దిస్ ఈస్ ద మోస్ట్ అంటే లైక్ దిస్ ఈస్ అ మేజర్ థింగ్. అంటే లైక్ మన జీన్స్ నుంచి వస్తే ఓకే, మనం దాని గురించి ఏం చేయలేము. బట్ ఏంటి అని చెప్పేసి అంటే మనంతటా మనం తెచ్చుకునే ప్రాబ్లం ఎక్కడి నుంచి అని చెప్పేసి అంటే దట్ ఈస్ కాల్డ్ స్మోక్. ఐ ఆల్సో సా మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లో చాలా మంది నేను చూస్తున్నాను. అంటే ఇంతకు ముందు ఈ స్మోక్ చేసే వాళ్ళు ఒక 20, 25, 30 ఏజ్ లో ఉండే పీపుల్ స్మోక్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 15 ఏజ్ దాటిపోయింది అని చెప్పేసి అంటే ఈవెన్ దో చిల్డ్రన్స్ ఆల్సో దే ఆర్ అడిక్టింగ్ ది స్మోకింగ్. ఎందుకు అని చెప్పేసి అంటే చాలా మంది స్ట్రెస్ రిలీఫ్ గురించి అని చెప్పేసి, మెంటల్ టెన్షన్స్ అని చెప్పేసి తీసుకుంటారు. జస్ట్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఈ స్మోక్ వల్ల దీని నుంచి వచ్చే
పొగ ఏదైతే ఉందో దాని వల్ల మీ హార్ట్ అనేది ఎంత ప్రాబ్లం తీసుకుంటుంది, జస్ట్ దాని గురించి ఒకసారి ఆలోచించండి. అండ్ హైపర్ టెన్షన్, బీపీ, అండ్ దీని కండిషన్ వల్ల కూడా మనకి కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్యాక్టివిటీ, అంటే ఏ వర్క్ చేయకుండా తినడం కూర్చోవడం, బికాస్ యువర్ బాడీ రిక్వైర్ ఎక్సర్సైజ్. అంటే మీరు తిన్న ఫుడ్ ని అది డైజెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే మీరు దానికి కొంచెం పని చెప్పాలి. మీరు పని చెప్పినప్పుడే ఆ ఇన్యాక్టివ్నెస్ నుంచి మీరు యాక్టివ్నెస్ కి వచ్చినప్పుడే దట్ విల్ బి, అంటే మీ హార్ట్ కి అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరోనరీ ఆర్టరీ డిసీజ్, దీని వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ ఇవన్నింటి పరంగా ఏమొస్తుంది అని చెప్పేసి అంటే దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. అంటే మీరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కనుక కంట్రోల్ చేసుకుంటే మీరు ముందే కనుక తెలుసుకొని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ 100% యూ కెన్ సేవ్ యువర్ లైఫ్ గైస్. మీరు మీ లైఫ్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ వీటి నుంచి మనం బయటకు రావడానికి మనం మేజర్ గా ఏం చేయాలి, మీరు కనుక కాజెస్ లో కనుక చూస్తే అంటే హై పర్సంటేజ్ దేనికి ఉంది అని చెప్పేసి అంటే దట్ ఈస్ కాల్డ్ ఓవర్ వెయిట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీరు 1 kg ఓవర్ వెయిట్ ఉన్నా సరే మీ హార్ట్ కి చాలా ఎనర్జీ కావాలి. ఆ 1 kg వెయిట్ కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అని చెప్పేసి అంటే ఇట్స్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. అండ్ చూస్ యువర్ ఫుడ్ గైస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏజ్ రిలేటెడ్ వల్ల రావచ్చు, స్మోకింగ్, నాట్ ఎక్సర్సైజింగ్, యూ కెన్ సీ ద పర్సంటేజ్. మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే లైక్ మీరు ఈ ఓవర్ వెయిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి. యూ షుడ్ మేక్ షూర్ మీ బిఎంఐ ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి. ఐ కెన్ సే దట్ థింగ్. అండ్ వై మీ సార్, ఎందుకు అని చెప్పేసి అంటే దిస్ ఇస్ ద జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్. అంటే లైక్ మీ వల్ల కాదు, మీ జీన్స్, మీ జెనెటిక్ వల్ల కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతుంది. దానికి మీరేం చేయలేరు, నేనేం చేయలేను. మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి అంటే మన జీన్ సీక్వెన్స్ ని కనుక్కొని దానికి ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ సూట్ అవుతుంది అనేది తెలుసుకుంటే we can control this, not cure, we can control this. Pure handling of fats and metabolic syndrome, diabetes, obesity, high bp, coronary artery disease, వీటి వల్ల కూడా మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇన్సల్ట్స్, అర్బనైజేషన్. ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం, అంటే ట్రీస్ అన్ని తీసేసి కంప్లీట్ గా, అంటే ఈ అర్బనైజేషన్ అనేది మీకు చాలా క్లియర్ గా తెలుసు. దీని గురించి రియల్ ఎస్టేట్ వీటి గురించి మీకు చాలా క్లియర్ గా తెలుసు. లైక్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. బికాస్ ఎందుకు అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ఖాళీగా ఉన్న ప్లేస్ లో వాళ్ళు కంప్లీట్ గా ఆ ప్లేస్ ని మొత్తం క్లీన్ చేసేసి ట్రీస్ అన్ని కట్ చేసేసి అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. దే ఆర్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్, దట్ ఓకే, బట్ మనకి ఆక్సిజన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం బతకాలి అంటే ఆక్సిజన్ వెరీ ఇంపార్టెంట్. ఈ అర్బనైజేషన్ దీని వల్ల కూడా వస్తుంది. అంటే సడన్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. అంటే చాలా మందికి ఇది ఒక ఫ్యాసినేటింగ్ థింగ్. అంటే లైక్ నేను చాలా మందిని చూసాను, బర్గర్ కింగ్ కి వెళ్ళి, లేదు అంటే మెక్డొనాల్డ్స్ కి వెళ్ళేసి నేను లైక్ బర్గర్ తింటున్నా అని చెప్పేసి సెల్ఫీ తీసి పెడతారు. దే ఆర్ పుట్టింగ్ దేర్ స్టేటసెస్, అంటే వాళ్ళ స్టేటస్ లో అవన్నీ పెడుతున్నారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అంటే మీకు అప్పటి వరకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. వాట్ మై క్వశ్చన్ ఈస్, మీరు తీసుకున్న ఫుడ్, రియల్ గా మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది మీ జీన్స్ కి సూట్ అవుతుందా? మీరు తీసుకున్న ఫుడ్ జీన్స్ కి సూట్ అవుతుందా? జస్ట్ యూ షుడ్ థింక్ అబౌట్ దిస్. దీని గురించి మీరు ఆలోచించండి. చాలా మంది అంటే బయటికి వెళ్ళేసి మనం ఏంటి అంటే మన ఫ్రెండ్ ఎవరైనా కలిసినారు అంటే కాఫీ ఆర్ టీ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. చాలా టైమ్స్ డైలీ ఒక 7 to 8 times మనం కాఫీ తీసుకుంటాం. నా క్వశ్చన్ ఏంటి అంటే నిజంగా మీ జీన్స్ కి కాఫీ పడుతుందా? ఆ కెఫైన్ అనేది మీ జీన్స్ కి పడుతుందా? ఫస్ట్ థింగ్, ఆ టీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీ జీన్స్ దాన్ని డైజెస్ట్ చేయగలుగుతాయా? మీకు అంటే ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా, మీరు ఇన్నిసార్లు కాఫీ తాగినా టీ తాగినా సరే మీ బాడీ, మీ జీన్స్ అనేవి అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు ఆ డౌట్ రాలేదు అని చెప్పేసి అంటే దిస్ ఇస్ ద టైమ్ టు థింక్. మీరు దీని గురించి ఆలోచించాల్సిన టైం ఇదే గైస్. అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ సార్, అంటే దీనికి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అంటే చాలా మంది ప్రతి ఒక్క పీపుల్ ఏంటి అని చెప్పేసి అంటే వర్క్ లో పడిపోయి వాళ్ళు ఏదైతే ఫుడ్ తింటున్నారో ఫుడ్ తిన్న వెంటనే 5 to 10 minutes లోపే దే ఆర్ గోయింగ్ టు బెడ్ కి వెళ్ళేసి పడుకుంటున్నారు. బట్ ఆఫ్టర్, అంటే మీరు తిన్న తర్వాత ఒక 15 to 20 minutes యూ నీడ్ టు వాక్. బికాస్ ఎందుకు అని చెప్పేసి అంటే మీరు తిన్న ఫుడ్ అనేది అది డైజెస్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటే
మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఎక్సర్సైజ్ చేస్తే మనం హెల్తీగా ఉంటాం. ఎక్సర్సైజ్ చేసి మనం కరెక్ట్ గా బాడీ మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి సిక్స్ ప్యాక్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్సర్సైజ్ చేసి జిమ్ కి వెళ్తే సిక్స్ ప్యాక్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. నా క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి అంటే, హౌ మెనీ పీపుల్ డూయింగ్ దిస్ థింగ్ ఎవ్రీ డే? వేరే వాళ్ళని పక్కన పెడితే ఈ కాల్లో ఉన్న మీరే ఎంతమంది చేస్తున్నారు? ఎవ్రీడే ఒక 30 to 45 minutes ఎంతమంది ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు? లైక్ వాక్ గానీ లేదు అని చెప్పేసి అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఒక 30 to 45 minutes ఎవ్రీడే ఎంతమంది చేస్తున్నారు? బికాస్ మీరు ఎక్సర్సైజ్ గనక చేసుకోకుంటే, మీ బిజీ షెడ్యూల్లో మీరు ఎక్సర్సైజ్ గనక చేసుకోకుంటే దట్ 1 hour అక్కడ నుంచి నెక్స్ట్ 24 hours తర్వాత మనం ఉంటామా ఉండమా అనేది కూడా చెప్పలేం. బికాస్ ఆఫ్ దిస్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఎందుకు అని చెప్పేసి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ దిస్ హార్ట్ ప్రాబ్లం, ప్రతి ఒక్క దానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. అంటే లైక్ ఈ 21st centuryలో ఉన్నా సరే డోంట్ ఫర్గెట్ టు ఎక్సర్సైజ్, డోంట్ ఫర్గెట్ టు వాక్. ఒక 30 to 45 minutes మీరు ఎక్సర్సైజ్ చేయడం మానేయకండి. బికాస్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ హెల్త్. మీ హెల్త్ కి అది చాలా యూస్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హెల్దీ ఈటింగ్ ప్లేట్ దట్ ఈస్ బై హార్వర్డ్ పబ్లిక్ స్కూల్. మన హెల్దీ ఈటింగ్ ప్లేట్ ఎలా ఉండాలి అనేది యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ హెల్దీ ప్రోటీన్. ఎంతమంది ఎవ్రీడే వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు? ఎంతమంది ఎవ్రీడే ఫ్రూట్స్ తింటున్నారు? ఎంతమంది ఎవ్రీ డే హోల్ గ్రెయిన్స్ తీసుకుంటున్నారు? అండ్ ఎంతమంది ఎవ్రీ డే హెల్దీ ప్రోటీన్ తీసుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, మీ బాడీకి ఏ ప్రోటీన్ సూట్ అవుతుంది అనేది మీకు తెలుసా? ఆ హెల్దీ ప్రోటీన్ తీసుకుంటారు, దట్స్ ఓకే. బట్ అది మీ బాడీకి, మీ జీన్స్ కి అది పడుతుందా? జస్ట్ యూ షుడ్ థింక్. మీరు దీని గురించి ఆలోచించండి. And next, you can control the smoking, guys. An average smoker dies 13 to 14 years earlier అంట. మనకున్న లైఫ్ స్పాన్ కంటే కూడా మీరు గనక దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే, స్మోక్ గనక చేస్తే 13 to 14 years ముందే మీరు చనిపోవచ్చు. జస్ట్ ఇమాజిన్ 13 to 14 years కనుక మీకు టైం ఉంటే మీరు ఏం చేయగలుగుతారు మీ లైఫ్ లో? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్, మీకు ఒక 13 to 14 years టైం ఉంటే మీ లైఫ్ ని మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి ఇన్ దట్ ఇయర్ గైస్. యూ షుడ్ కాన్షియస్ అబౌట్ ది స్మోకింగ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైరబుల్ నెంబర్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టోటల్ మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి యూ షుడ్ చెక్ ఇట్. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్లనే, అంటే లైక్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్లనే, ఈ ఫ్యాట్ ఫామ్ అవడం వల్లనే బ్లడ్ విజిల్స్ అనేవి బ్లాక్ అవుతున్నాయి, బ్లడ్ లో క్లాట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. అలా ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ మీ బాడీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, అండ్ ట్రైగ్లిసరైడ్స్ ఇవి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, జస్ట్ నో యువర్ నెంబర్. అంటే మీకు అవి ఎక్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటే యూ షుడ్ కంట్రోల్ ఇట్. మీకు లోగా ఉన్నాయని చెప్పేసి అంటే యూ షుడ్ ప్రొవైడ్ proper protein and proper fats to your body, guys. This is very 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 important thing you should provide. And I am going to discuss this condition called cardiomyopathy. అంటే లైక్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా సడన్ డెత్ అని చెప్పేసి. అంటే లైక్ 24 hours లో ఇప్పుడున్న పర్సన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 1 hour 2 hours లో మనల్ని దాటేసి వెళ్ళిపోతూ ఉంటాం. బికాస్ దిస్ ఇస్ అ కండిషన్ కాల్డ్ కార్డియోమయోపతి. ఇది ఏమవుతుంది అని చెప్పేసి అంటే లైక్ ఈ కార్డియోమయోపతి అనేది అంటే లైక్ అంటే మనం హార్ట్ మజిల్ ఏదైతే ఉంటుందో దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో, అంటే బ్లడ్ ని పంప్ చేసే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతూ ఉంటది. అంటే లైక్ ఈ డిసీజ్ వల్ల ఏమైపోతుంది అని చెప్పేసి అంటే హార్ట్ ఫెయిల్యూర్ కానివ్వండి, లేదు అని చెప్పేసి అంటే హార్ట్ అటాక్స్ అనేటివి రావడం జరుగుతాయి. యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెనాట్ రిజర్వ్ ఆర్ క్యూర్ కార్డియోమయోపతి. మీకు ఒక్కసారి కండిషన్ వచ్చింది అంటే మీరు దాన్ని రివర్స్ తీసుకెళ్లలేరు, మీరు దాన్ని క్యూర్ చేయలేరు. ద ఓన్లీ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ ప్రివెంట్. అంటే మీరు దానికి కావాల్సిన ప్రాపర్ మెడికేషన్ ని కనుక మీరు చూసుకొని మీరు కనుక దాన్ని ప్రివెంట్ చేయగలిగితే అక్కడ నుంచి ఒక 5 to 10 years మీరు ఇంకా ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే లైక్ ప్రతి ఒక్కరికి హెల్దీగా ఉండాలి, హెల్దీగా బతకాలి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో మీకు చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది. అంటే లైక్ మనం తీసుకునే ఫుడ్ వల్లనే, మనం తీసుకునే అంటే లైక్ ఫస్ట్ నుంచి చెప్పిన కొటేషన్ కనుక మీకు గుర్తుండుంటే, లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్ థింగ్. మీరు రూట్ కాజ్ పైన మీరు ఫోకస్ చేయాలి. అంటే ఈ కండిషన్ నుంచి, అంటే ఈ
కార్డియోవాస్కులర్ డిసీజ్ నుంచి మీరు బయటకు రావడానికి దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ విచ్ విల్ హెల్ప్ యూ. మీరు ఆ సిచ్యువేషన్, ఆ కండిషన్ నుంచి అంటే దాన్ని ప్రివెంట్ చేసుకొని మీ ప్రతి ఒక్క వీన్స్ కి, అంటే మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క వీన్స్ కి ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఈ ప్రొడక్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రొడక్ట్ కాల్డ్ క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి తీస్తారు అని చెప్పేసి అంటే లైక్ ఇట్ ఈస్ అ క్రిల్ ఫిష్ ఆయిల్ గైస్. అంటే ఇట్ ఈస్ అ హైలీ, అంటే ఈ క్రిల్ ఆయిల్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ సోర్స్ ఆల్సో. మీరు ఈ క్రిల్ క్యాప్సూల్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ క్రిల్ ఆయిల్ అని చెప్పేసి అంటే ఇందులో రిచ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పేసి అంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కి యూజ్ అవుతాయి. బ్రెయిన్ లో ఏమైనా క్లాట్స్ ఉన్నా సరే ఆ క్లాట్స్ ని క్లియర్ చేసేస్తాయి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. మనం గ్రో అవుతున్న టైంలో ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మనం తీసుకునే ఫుడ్ నుంచి చాలా తక్కువ వస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన ఫుడ్ లో చాలా తక్కువ ఉంటాయి. బట్ ఎక్కడ సార్ ఈ సోర్స్ అనేది రిచ్ ఉంటది అని చెప్పేసి అంటే దట్ ఈస్ ఫ్రమ్ ఫిష్, క్రిల్ ఫిష్. ఇందులో ఈ సోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇది ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ దిస్ క్రిల్ ఆయిల్ అని చెప్పేసి అంటే ఇట్స్ హెల్ప్ టు ప్రివెంట్ ద బ్లడ్ క్లాట్స్, దెన్ కాజెస్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్. మీ ఆర్టరీస్ లో గనక, మీ వీన్స్ లో గనక బ్లడ్ క్లాట్ అయి ఉంటే ఆ క్లాట్స్ ని తీసేసి మీ బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ ని థిక్ చేస్తుంది. సో దట్ ఏంటి అని చెప్పేసి అంటే మీకు హార్ట్ స్ట్రోక్స్ రాకుండా, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా యూ కెన్ ప్రివెంట్ విత్ దిస్ ప్రోడక్ట్. And another wonderful product that is called flaxseed oil. Flaxseed protein can help you. మీకు ఏంటి అని చెప్పేసి అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయడానికి, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో కంటెంట్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఫర్ యువర్ హార్ట్ హెల్త్. మీ హార్ట్ హెల్త్ కి అవి చాలా యూజ్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ప్రొడక్ట్ దట్ ఈస్ కాల్డ్ కోఎంజైమ్ Q10. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోఎంజైమ్ Q10 అని చెప్పేసి అంటే మన బాడీలో ఈ Q10 అనే ఎంజైమ్ ఏదైతే ఉందో, ఈ కోఎంజైమ్ అనేది ఒక సర్టెన్ పీరియడ్, అంటే ఒక 25 to 30 ఏజ్ వచ్చిన తర్వాత దీని ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతా ఉంటది. దీని ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది ఉండదు 25 to 30 ఇయర్స్ తర్వాత. మన బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉండాలి అని చెప్పేసి అంటే మనకి ఈ ఎంజైమ్ అనేది చాలా అవసరం. You can get this enzyme through this product guys. It is protecting cardiac cells from damage by free radicals. Free radicals నుంచి మిమ్మల్ని ఇది లైక్ వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కోఎంజైమ్ Q10 ప్రొడక్ట్ అనేది. దిస్ ప్రొడక్ట్స్ విల్ హెల్ప్ యూ, మీకు మీ హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవడానికి అండ్ మీకు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా దిస్ ప్రొడక్ట్స్ విల్ హెల్ప్ యూ. మీరు ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అవ్వడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి. Again I am repeating you, this products is not for cure, this is for preventions. This products called as a nutraceuticals, this is called as a supplements. మీ బాడీలో ఏదైతే ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ ఎంజైమ్స్ అనేటి మిస్ అవుతున్నాయో వాటిని మీ బాడీకి ప్రొవైడ్ చేస్తాయి. దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ దిస్ ప్రొడక్ట్స్ గైస్. ఓకే, ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటారు, నిజంగా ఈ ప్రొడక్ట్స్ నా బాడీకి సూట్ అవుతాయా? అండ్ నిజంగా అంటే లైక్ ఈ కాల్లో ఉన్న మీకు కూడా ఈ డౌట్ ఉండొచ్చు, అంటే మేబీ మా ఫాదర్ కి హార్ట్ ప్రాబ్లం ఉంది, మా మదర్ కి హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదు అంటే మా రిలేటివ్స్ లో మాకు తెలిసిన మా మామయ్యకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అది నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ అంటే లైక్ ఫ్యూచర్ లో నేను ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కి ప్రోన్ అవబోతున్నాను, అంటే నేను తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఎవ్రీ డే. మీరు తీసుకునే ఫుడ్ పైన కంప్లీట్ గా బేస్ అయి ఉంటది గైస్. ఆ ఫుడ్ మీరు ప్రాపర్ గా తీసుకుంటున్నారా? అంటే చాలా మంది ఏంటి అని చెప్పేసి అంటే నేను బయటికి హెల్దీగానే కనిపిస్తున్నాను కదా, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి అనుకుంటారు. ఏ హెల్దీ అవుట్ సైడ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్. మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాని నుంచే స్టార్ట్ అవుతుంది. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, మనం పైన నుంచి చూస్తే మేడి పండు కూడా పైన నుంచి చూస్తే అంటే బాగుంటది, చూడడానికి బాగుంటది, బట్ దాన్ని కట్ చేస్తేనే వి కెన్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ చిన్నప్పుడు దీన్ని కూడా మనం అంటే లైక్ ఈ పోయం ను కూడా మనం చదువుకొని ఉంటాం. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండవు. గైస్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అని చెప్పేసి అంటే మీరు ఇప్పుడు అంటే బయట కనబడడానికి హెల్తీగా ఉన్నారు, బట్ మీ ఇన్నర్ సైడ్ ఏమవుతుంది, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించినారా? మీరు ఇప్పటి వరకు ఆలోచించకుంటే దిస్ ఇస్ ద టైమ్ టు థింక్. అండ్
దాని గురించి తెలుసుకొని మీరు నెక్స్ట్ ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కి ప్రోన్ అవబోతున్నారో వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అది ఎలా సార్, అది ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ అమేజింగ్ ప్రొడక్ట్ కాల్డ్ జీన్ థింక్. With this product you should decode your DNA. Like as I told you, మీకు మేజర్ గా ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి మేజర్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే మీ జెనెటిక్స్, మీ మదర్ మీ ఫాదర్ దగ్గర నుంచి. యాక్చువల్లీ మీ బాడీకి, మీ జీన్స్ కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది సూట్ అవుతుంది, మీరు తీసుకునే ఫుడ్, ఎవ్రీడే ఫుడ్ ఏదైతే ఉందో అది నిజంగా మీ బాడీకి సూట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? మీకు కనుక ఈ క్వశ్చన్ ఉంటే, మీరు కనుక దాని గురించి తెలుసుకోవాలనుకుంటే, దిస్ ప్రోడక్ట్ విల్ హెల్ప్ యూ, దిస్ జీన్ థింగ్ విల్ హెల్ప్ యూ టు నో దట్ which type of food suits for your body. Not only food, total అంటే లైక్ మీ హార్ట్ హెల్త్ గురించి, నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ దాని హెల్త్ స్టేటస్ గురించి, అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో మీరు దేనికైనా ప్రోన్ అవబోతున్నారా ప్రతి ఒక్క దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ హెల్త్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్, అంటే ఈ జీన్ థింగ్ ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని టోటల్ గా 6 ప్యానల్స్ లో మీకు ఈ రిపోర్ట్స్ అనేవి రాబోతున్నాయి గైస్. అండ్ డిడ్ యూ నో దట్ మీ ఓన్లీ డిఎన్ఏ లో ఎంత డేటా స్టోర్ అయి ఉంటది అనేది మీకు దాని గురించి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఆలోచించకుంటే ఇట్ ఈస్ అ టైమ్ టు థింక్. అండ్ ఏ పారామీటర్స్ లో ఈ జెనెటిక్ టెస్ట్ అనేది చేస్తారో అని చెప్పేసి అంటే, ఫుడ్ అండ్ ఇంటాలరెన్సెస్, అంటే లైక్ మీకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మీ బాడీకి ఎలాంటి ఫుడ్ అనేది పడదు అని చెప్పేసి మీరు ఇందులో నుంచి తెలుసుకోవచ్చు. అండ్ యువర్ హెల్త్ జీనోమిక్స్, యువర్ న్యూట్రిషన్, స్కిన్ కేర్, ఫిట్నెస్, వీటి గురించి మీరు క్లియర్ గా మీకు ఈ రిపోర్ట్స్ అనేటివి వస్తాయి. ఈ జెనెటిక్ టెస్ట్ కనుక, అంటే ఈ జీన్ థింగ్ కనుక మీరు తీసుకొని మిమ్మల్ని, మీ డిఎన్ఏని కనుక మీరు, మీ డిఎన్ఏ సీక్వెన్స్ కనుక, మీ జీన్ సీక్వెన్స్ కనుక మీరు డీకోడ్ చేసుకుంటే, ఎగ్జాక్ట్లీ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ సూట్స్ ఫర్ యువర్ బాడీ, అండ్ మీ హెల్త్ కండిషన్ కూడా ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది యూజ్ అవుతుంది అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది విత్ దిస్ రిపోర్ట్ గైస్. అండ్ యూ కెనాట్ ఇమాజిన్, ఓన్లీ మీ ఈ 6 ప్యానల్స్ పైన యు ఆర్ గెటింగ్ మోర్ దెన్ 260 ప్లస్ రిపోర్ట్స్, అంటే 260 ప్లస్ పేజెస్ ఉంటది మీ రిపోర్ట్. ఈ 6 పారామీటర్స్ లో 260 ప్లస్ రిపోర్ట్స్. బికాస్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అని చెప్పేసి అంటే, ఐ ఆల్రెడీ డిడ్ దిస్ జీన్ థింగ్ టెస్ట్ ఫర్ మై ఫాదర్. ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అని చెప్పేసి అంటే, ఆల్రెడీ మా ఫాదర్ కి చేయించాను కాబట్టి. వాట్ ఈస్ ద ప్రాసెస్ సార్ అని చెప్పేసి అంటే, ఫర్ దిస్ జీన్ థింగ్ జస్ట్ కాంటాక్ట్ యువర్ ఫ్రెండ్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో మీ ఫ్రెండ్ ని అడగండి. అండ్ లేదు అని చెప్పేసి అంటే, యూ షుడ్ గో టు www.genethink.com. మీరు అక్కడికి వెళ్ళేసి యూ షుడ్ ఆర్డర్ దిస్ కిట్. మీరు ఈ కిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకున్న విత్ ఇన్ 3 to 4 days లో మీరు ఏదైతే డెలివరీ అడ్రస్ పెట్టారో, షిప్పింగ్ అడ్రస్, అక్కడికి మీకు ఈ కిట్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. యూ షుడ్ పర్చేస్ యువర్ ఆర్డర్. దాని తర్వాత సెకండ్ స్టెప్ లో మీరు మీ సలైవా శాంపుల్ ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ తర్వాత థర్డ్ స్టెప్ లో యూ కెన్ సెండ్ దట్ సలైవా శాంపుల్ టు ల్యాబ్. దాని తర్వాత మీరు యూ షుడ్ గో టు యువర్ www.genethink.com అనే వెబ్సైట్ కి వెళ్ళేసి యూ షుడ్ రిజిస్టర్ యువర్ కిట్ ఆఫ్టర్ కలెక్టింగ్ యువర్ సలైవా శాంపుల్. అండ్ కమింగ్ టు 5th స్టెప్, అక్కడ నుంచి ఇట్స్ కేమ్ టు ల్యాబ్. యాక్చువల్లీ ల్యాబ్ కి పంపిస్తారు మీకు అక్కడ 2 అడ్రస్ ఎక్కడైతే ఉందో. అండ్ అక్కడ ఏమవుతుంది అని చెప్పేసి అంటే, హౌ ఇట్స్ వర్క్ సార్ అని చెప్పేసి అంటే, మీరు ఏదైతే శాంపుల్ ఇచ్చారో, మీ సలైవా శాంపుల్ ఏదైతే ఇచ్చారో దాని నుంచి మీ డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఫ్రమ్ యువర్ సెలైవా. ఎందుకు సార్ సెలైవానే ఇవ్వాలి అని చెప్పేసి అంటే హై పర్సెంటేజ్ ఆఫ్ డిఎన్ఏ మన సెలైవాలోనే ఉంటది. దట్స్ వై వీఆర్ టుక్ దిస్ శాంపుల్. సెలైవా శాంపుల్ అనేది తీసుకుంటారు చాలా ఎక్కువ మంది. దాని తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి అంటే, మీ డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత దెన్ యువర్ పర్సనల్ జెనెటిక్ రిపోర్ట్స్ విల్ గెట్. మీకు ఆ 6 ప్యానల్స్ లో రిపోర్ట్స్ అనేటివి వస్తుంది. ఆఫ్టర్ దట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ బయట మీరు కనుక వెళ్తే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో జస్ట్ ఆ ప్రాబ్లం గురించి చెప్పేసి మీకు కొన్ని మెడికేషన్స్ ఇచ్చేసి పంపించేస్తారు. బట్ హియర్ ఇన్ దిస్ జీన్ థింగ్ హెల్తీ వేస్ లో ఏమవుతుంది అని చెప్పేసి అంటే, నాట్ ఓన్లీ రిపోర్ట్స్ కాకుండా యూ విల్ గెట్ పర్సనల్ కౌన్సిలింగ్ బై ద ప్యానల్, జెనెటిక్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో, ద ప్యానల్ ఫ్రమ్ జీన్ థింగ్ హెల్తీ వేస్ కంపెనీ దగ్గర నుంచి మీకు ఆ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇన్ దట్ కౌన్సిలింగ్ మీకు వచ్చిన రిపోర్ట్ గురించి కంప్లీట్ గా క్లియర్ గా మీకు క్లారిటీ ఇచ్చేసిన తర్వాత,
నాట్ ఓన్లీ క్లారిటీ ఇవ్వడమే కాదు, ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మీరు తీసుకోవాలి అనేది దే విల్ ప్రొవైడ్ దిస్ థింగ్ ఆల్సో. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ సూట్ అవుతుంది, ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మీరు తీసుకోవాలి అనేది కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ద న్యూట్రిషన్ గైస్. సో దట్ ఏంటి అని చెప్పేసి అంటే మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన న్యూట్రిషన్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. అండ్ దిస్ ఈస్ మై ఫాదర్ DNA రిపోర్ట్. దిస్ ఈస్ మై ఫాదర్ నేమ్ కల్లెం లక్ష్మణ్. మీరు చూసి ఉంటారు కల్లెం శ్రీనాథ్, దట్ ఈస్ మై నేమ్. అండ్ దిస్ ఈస్ మై ఫాదర్ రిపోర్ట్ అండ్ దిస్ ఈస్ మై ఫాదర్ హార్ట్ హెల్త్ రిపోర్ట్. అండ్ అంటే తన హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ప్రతి ఒక్కటి అంటే అకార్డింగ్ టు హిస్ జీన్ సీక్వెన్స్ తన హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా టిపికల్ గా జరుగుతుంది. అండ్ ఇంతకు ముందు నాకు కూడా అంటే చాలా టైమ్స్ లో మా డాడీ ఎవ్రీ డే ఒక 250 రూపీస్ టు 300 రూపీస్ టాబ్లెట్స్ వేసుకుంటారు. తను వేసుకున్న ఒక టాబ్లెట్ కాస్ట్ అరౌండ్ 25 టు 33 రూపీస్ మధ్యలో ఉంటుంది ఈచ్ టాబ్లెట్. అలా ఎవ్రీ డే తను కొలెస్ట్రాల్ కి అని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకుంటారు, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఎందుకు అని చెప్పేసి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్లనే హార్ట్ పైన వెయిట్ పడుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆ బ్లడ్ విజిల్ అనేది క్లాట్ అవుతా ఉంటది, బ్లడ్ అనేది క్లాట్స్ అవుతా ఉంటది. దట్స్ వై దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మై ఫాదర్ హీ నో ఎగ్జాక్ట్ గా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని తనకి ఇప్పుడు చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది. అండ్ నాకంటే కూడా హీఈస్ వెరీ హ్యాపీ. ఎందుకు అని చెప్పేసి అంటే ఇంతకు ముందు మా ఫాదర్ అంటే హీఈస్ అ సెల్ఫ్ ఎంప్లాయ్. తను బయటకు వెళ్ళినప్పుడు ఎవ్రీ డే అంటే ఒక 7 to 8 టీస్ తాగేవాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు 7 to 8 తాగేవాడు ఎవ్రీడే టీ. ద ఫ్యాక్ట్ ఏంటి అని చెప్పేసి అంటే ఆయనకి ఆ టీ అనేది పడదు. ఇది ఎలా తెలిసింది అని చెప్పేసి అంటే విత్ దిస్ జెనెటిక్ రిపోర్ట్. అండ్ ఆయన ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆయన బాడీకి పడతాయి అనేది చాలా క్లియర్ గా ఈ రిపోర్ట్ లో వచ్చింది. మై బెటర్ సజెషన్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ అన్ యాక్షన్. మీరు మీ హెల్త్ గురించి, మీ పేరెంట్స్ హెల్త్ గురించి తీసుకోవాల్సిన ద ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి అంటే రైట్ నౌ యూ షుడ్ టేక్ అన్ యాక్షన్. ఎందుకు అని చెప్పేసి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్యామిలీ, అవర్ పేరెంట్స్. ఎందుకు అంటే వాళ్ళు లాస్ట్ మనకు బర్త్ నిచ్చేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ రోజు మనం ఇలా ఉన్నాము అని చెప్పేసి అంటే బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళని హెల్తీగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది గైస్. అండ్ దిస్ జీన్ థింగ్ విల్ హెల్ప్ యూ. మీ పేరెంట్స్ అండ్ మీరు హెల్తీగా ఉండడానికి జీన్ థింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డోంట్ వెయిట్ ఫర్ హార్ట్ అటాక్ టు టేక్ అన్ యాక్షన్. డోంట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ లైఫ్. వీఆర్ నాట్ క్యాట్స్. మనకు ఆ సెకండ్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఈ హార్ట్ ని కనుక కేర్ తీసుకుంటే దిస్ హార్ట్ విల్ కేర్ యూ. మిమ్మల్ని రిటర్న్ లో కేర్ తీసుకుంటది. ఇఫ్ యూ డిసైడ్ అండ్ యువర్ హెల్త్ యువర్ చాయిస్, టేక్ ఎ డెసిషన్. అండ్ నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు రియలైజ్ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ యు ఆర్ taking every day. And just think about this guys. This is about this presentation. Thank you so much for listening me from almost half an hour.